హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నాను. అమ్మవారిని ఎలా అలంకరించుకున్నానో చూసేద్దాం రండి. ముందుగా గణపతిని పూజించుకొని హారతి ఇచ్చి నైవేద్యం పెట్టుకున్నాను. ఆ తర్వాత పసుపుతో గౌరీదేవిని తయారు చేసుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను. తర్వాత చలిమిడి దీపాలను వెలిగించుకొని మా ఇంట్లో ఉన్న అట్లకాడకు కంకణం కట్టుకున్నాను. ఆవు నెయ్యి రాసి చలిమిడి దీపాల మీద చూపించి అమ్మవారి కాటుకను తయారు చేసుకున్నాను. నేను కూడా ఈ కాటుకను మొదటిసారి తయారు చేశాను. తయారైన అమ్మవారి కాటుకను ముత్తైదులకు ఇస్తే వాళ్ళు కళ్ళకు పెట్టుకుంటారు. మంగళగౌరి వ్రతంలో అమ్మవారి కాటుక తయారు చేయడం కూడా ఒక ప్రత్యేకమైన భాగం. ఇక ముత్తైదులకు తాంబూలాల్లో ఎలా ఇచ్చానో పార్ట్ 2లో చూపిస్తాను. మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.